ఎక్కువ మాట్లాడుకుంటే క్షమించవలసిందిగా ప్రార్థిస్తుంది. ముందుగా శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 పిదల్లి షడగోపముని రామానందేశ్వర వారి మంగళాశాస్త్రాన్ని పొందాం. మాట్లాడే సమయం జరిగేసరికి భయం జరిగేసరికి కొంచెం తడబడగానే జీవస్వామి గారి ముందుగా మంగళాశాస్త్రం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రవణం వందే అభ్యజామాతరం మునిం ఆస్యవాక్య సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియానుషం వాత్స్యవల్లాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథార్యం గురుం. వేదికను అలంకరించినటువంటి జగదాచార్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు అయిన శ్రీ 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 పిదల్లి శ్రీనారాయణ రామానంద స్వామి వారి శ్రీ చరణాలకు దాసోహం సమర్పిస్తూ ఇక్కడ వేచేసినటువంటి వేదాంత పండితులైన పెద్దల్ని సేవిస్తూ దాసుడు వరంగల్లో గీతాభవనంలో అధ్యయనం చేస్తున్న సమయంలో గురుపై రామానుజాచార్య స్వామి వారి మంగళాశాస్త్రం ద్వారా రఘునాథాచార్య స్వామి వారిని సేవించడం జరిగింది. చిన్న వయసులో గీతాభవనంలో వారు పాఠం చెప్తున్న సమయంలో రఘునాథాచార్య స్వామి వారు చాలాసార్లు గీతాభవనం వేరు చేసేవారు. వారు గీతాభవనం వేరు చేసే సమయంలో దాసుడికి పాఠం చెప్తున్న గురుపై రామానుజాచార్య స్వామి వారు వారిని చూడంగానే వీరిని చూడంగానే వారికి ఒక అద్భుతమైన సన్నివేశంగా ఆత్మీయంగా పలకరించుకునేవారు. ఎప్పుడూ ఏదో కొత్తదనంగానే ఉండేది, వారు ఎప్పుడు చూసినా కొత్తదనంగానే ఉండేది. వారు ఏం రాయినా ఏం చెప్తున్నారు మీకు అంటే రామానుజాచార్య స్వామి డాక్టర్ చూసుకుంటూ చెప్తున్నారండి, చెప్తున్నారంటే చాలా చక్కగా నేర్చుకోండి. 6 నెలలు 6 నెలలు కరెక్ట్గా మీరు కనుక చదువుకుంటే రత్నాలగా తయారవుతారు అని చెప్తూ ఉండేవారు. వారు ఏం చేయడం, మీరు లోపల నుంచి వచ్చి ఇద్దరు గురించి మాట్లాడుకోవడం, జారిపోవడం జరిగినట్టు చిన్నతనంలో చాలా జరిగే విషయాలు. అలాగే ఒకసారి చాలా ఉన్నాయి సన్నివేశాలు. దీంట్లో కొన్ని యాదగిరి కూడా కాండూరు వెంకటాచార్య స్వామి వారి పుత్రిక వివాహం అయితే, గురుపై రామానుజాచార్య స్వామి వారి మనవడి వివాహం అయితే అక్కడ దాడిని వెళ్ళడం కోసం అని చెప్పి రామకృష్ణ మహారాజు గారు మేము ఇద్దరు కలిసి రఘునాథాచార్య స్వామి వారిని ప్రార్థించడం కోసం వెళ్ళాము. తెల్లవారుజాము స్వామి 4 వస్తుంది, దేవవారు ఏం చేయాలంటే వారు మాకు తిరువారాధన సమర్పించేది ఎవరు లేవు, తిరువారాధన సమర్పించేటట్లయితే మేము వెళ్తామని పట్టుబట్టారు. అప్పుడు మేము కూడా ఫోర్స్ చేస్తున్నాము. రామానుజాచార్య ఇక్కడ ఎవరికారు తిరువారాధన చేస్తామని చెప్పి అప్పుడు వెళ్తామన్నారు. అలాగే దాసుడికి భాగ్యం తగ్గింది. అలాగే వారి తెల్లవారుజాము వెళ్ళడం, వారికి వెళ్ళడం, అక్కడి నుంచి తిరుమల సూచన చేయడం, ఏవైతే వెళ్తున్నావా గీతాభవనంలో చేరుకుని మళ్ళీ వారి తిరుమలకి వెళ్ళి అక్కడ తిరువారాధన సమర్పించడం. వారి అమ్మాయి గారు గోదాదేవి గారు, మీనాదేవి గారు తిరుమలకి ఆరాధన సమర్పించిన తర్వాత మాకు సాపాటు ఉంచడం, సాపాటు చేసి రావడం ఇలా జరిగింది. ఇంకొకసారి గురుపై రఘునాథాచార్య స్వామి వారు ఏదో ఊరికి వెళ్తుంటే పెరుమాళ్ళు నాకు అప్పచెప్పారు, గీతాభవనంలో వైద్యం చేస్తా అని చెప్పి మాకు గురుపై నరసింహరంగాచార్య స్వామి ఒకసారి ఆజ్ఞ ఇస్తే మేము పెరుమాళ్ళ ఇంటికి వెళ్ళి పెరుమాళ్ళని తీసుకుని గీతాభవనంలో వైద్యం చేసుకుని వెళ్ళాము. తర్వాత వారు వచ్చిన తర్వాత మళ్ళీ రఘు చేస్తే ఆ పెరుమాళ్ళని మా ఉచిత వారిపై వైద్యం చేసుకుని అలాగే శివనగర్ వెళ్ళేవారు. అప్పుడు వారు ఒక చేతితోటి బ్యాంక్ పుస్తకం, రెండో చేతితోటి పర్సు పట్టుకుని ఇట్లా ఎంత ప్రతాపాన్ని తగలకుండా పైన ఇలా పెట్టుకుని నడుచుకుంటూ అలాగే వచ్చేవారు. మేము సైకిల్ వెళ్తుంటే ఎలా ఆపారు. అదేంటంటే
ఏ పెరుమాళ్ళు తీసుకొస్తున్నావా, జాగ్రత్తగా ఉన్నారా, పక్కన ఉన్నారా, ఎవరో ఉన్నారు తెలుసా, శ్రీమూర్తులు ఎన్ని ఉన్నాయి, అదే శ్రీమూర్తి ఏం చేసి ఉన్నారు, పెరుమాళ్ళు జాగ్రత్తగా ఉన్నాయి కదా, అక్కడ జాగ్రత్తగా వెళ్ళి అమ్మగారు అమ్మగారు తీసుకుని వెళ్ళేవారు. వారికి వెళ్ళి అమ్మగారు ఏమయ్యా బాగున్నావా, ఏం కనిపించట్లేదు అని చెప్పి అడిగేవారు. అలాగే మీరు పెద్దమ్మగారు బాగున్నారా, సమ్మర్ బాగున్నారా అని ప్రశ్నలు వేసి చాలా ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. అలాగా రాజుకు చాలా అనుభవాలు ఉన్నాయి. తర్వాత శ్రీభాష్య కాలక్షేప సమయంలో కూడా వారు 2 నెలలు గీతాభంలో చేస్తున్నారు. ఆ సమయంలో కూడా కందాడి లక్ష్మీనారాయణ స్వామి వారు, సాధులు గోపాలకృష్ణ స్వామి పెద్దలందరూ కూడా చేస్తుండగా రాజుడు పైన కాలక్షేపం జరిగేది, కింద ఆరాధన కోరికలు చేసేవాడు. మేము అలా వెళ్ళి అలా కూర్చునేవాళ్ళం. మీరు అందరూ పిలిచేవారు, రానైనా కూర్చోబట్టి సరే నా పక్కన అలా కూర్చొని వెంటనే దానికి వెళ్ళేవారు. ఎందుకంటే అర్థం కాకపోయేది అసలు భాష సరే వారు కూర్చోవడం ఆ పక్కన అలాగ రోజు వెళ్ళేవారు. వారి సాధన ఏం చేసేది, రోజు వారి ప్రమాణ సేవించుకుని తీర్పులు తీసుకునేది. ఆ తర్వాత ఒకరోజు వారికి సందర్భంలో పడుకోవడానికి పక్క వేసుకుంటే సాధువులు గోపాలకృష్ణాచార్య గురించి పిల్లవాడు చాలా మంచివాడండి, ఇక్కడ అభివృద్ధి కావాలి, మంగళాచార్యం చేయండి అని చెప్పి తన ఆయన భాగవతాచార్య జాగ్రత్త చేస్తూ చక్కగా కార్యక్రమం చెయ్యి. ఇప్పుడు రామాచార్య స్వామి వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు లేరు, చక్కగా నేర్చుకో, చక్కగా విను అని చెప్పేవారు. ఇంకొక సందర్భంగా ఈ యాదా శ్రీనివాస్ రాణి గారి ప్రవర్తన వారి ద్వారా వారికి గురు పౌర్ణమి నాడు పాదపూజ చేసే అదృష్టం దానికి దక్కింది. ఇలాగ చాలా అనుభవాలు ఉన్నాయి. వెళ్తున్నప్పుడల్లా వారు మార్పు వెళ్తున్నప్పుడల్లా వారు శుక్రశంకర సమస్తే సహతహంకరాం కామతే కాల అంటూ సుదర్శన శతకంలో శ్లోకాలను అనుసంధానం చేస్తూ ఉండేవారు. ఏదో ఒక స్తోత్రం జరుగుతూనే ఉంటుంది. ఆటలు తక్కువ, వారు చేసేది ఈ స్తోత్ర పారాయణం ఎక్కువ. బాలరాజస్థానం ఆ పారాయణం చేస్తూనే ఉంటారు. ఆ విధంగా అలాగే శ్రీనివాసాచార్య స్వామి ఒకసారి ప్రార్థన చేసినప్పుడు మాకు రామానంద గారి అమ్మగారి కృప చేశారు. శ్రీనివాసాచార్య స్వామి వారి శిష్యులు మాకు రామానంద చెప్పారు. తర్వాత అమ్మగారు దాన్ని పూర్తి చేశారు. అలా కూడా మాకు భాగ్యం జరిగింది. ఈ తరంలో కూడా సత్సంప్రదాయం చాలా దీనంగా నివారిస్తున్నారు. సత్సంప్రదాయాన్ని అభివృద్ధి చేయాలి, అందరూ యువకులందరూ ముందుకు రావాలి. పెద్దలందరూ మంగళాశాస్త్రం ద్వారా పెద్దలు చేసిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఆ సత్సంప్రదాయాన్ని అభివృద్ధి పరచాలి. అందరూ ముందుకొచ్చి సంప్రదాయాన్ని గ్రంథాలు నేర్చుకుంటూ వారు ఎన్నో గ్రంథాలు రచించారు. ఎంతో అద్భుతమైన చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి. అది మనం నేర్చుకునేసరికి మన జీవితం సరిపోదు. కనీసం కొన్ని విషయాలైనా నిజంగా సీతారామాచార్య స్వామి వారు కానీ, కిరామ నరసింహాచార్య స్వామి వారు కానీ, సింగరాచార్య స్వామి వారు కానీ ఎన్నో గ్రంథాలు చాలా అద్భుతంగా ఉంటాయి గ్రంథాలు, కానీ చదవడానికే టైం సరిపోతాయి. అలాంటి రఘునాథాచార్య స్వామి వారు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాలు కూడా ఇంత అద్భుతంగా 4 సంవత్సరాలు కృషి చేసి ఉండొచ్చు. ఇంత అద్భుతంగా ఈ గ్రంథాలు మన వరకు ఇంతవరకు తీసుకొచ్చారు. మనమందరం కూడా సత్సంప్రదాయాన్ని అభివృద్ధి పరచాలి. మనం ముందు తయారవ్వాలి, మిగతా వాళ్ళని తయారు చేయాలి. పెద్దలందరి అనుగ్రహంతో సంప్రదాయాన్ని ముందు తరాల వరకు కూడా అందించాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మన జగదాచార్యులైనటువంటి చిన్నజీయ స్వామి వారు వారి పరిపూర్ణ మంగళ శాస్త్రాలు మన అందరికీ కృప చేయాలి అని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.